మెయిన్‌గా మనం ఎంత చదివాం అనేది ఇంపార్టెంట్ కాదు. ఎంత బాగా ఎగ్జామ్‌లో ప్రెజెంట్ చేసాం అన్నదే ఇంపార్టెంటు. దాన్ని బట్టే మనకి మార్కులైతే రావడం జరుగుతుంది. మెయిన్‌గా ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే, మనకి చాలా తక్కువ టైం అయితే ఉందన్నమాట. ఈ తక్కువ టైంలో మీకు కొన్ని టిప్స్ అయితే చెప్తాను. పేపర్ ప్రెజెంటేషన్ సంబంధించి మీకైతే యూజ్ అవుతుంది. ఈ తక్కువ టైంలోనే దీన్ని ఆచరిస్తే గనక మీకు కొంచెం అలవాటవుతుందని ముందుగైతే చెప్తున్నాను. మెయిన్‌గా మనకి పబ్లిక్‌లో ఎలాంటి తప్పులు చేయకూడదు. తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? మంచి మార్కులు రావాలంటే ఏ విధంగా ప్రెజెంట్ చేయాలి? మీకైతే చెప్తానన్నమాట. మెయిన్‌గా కొత్తగా ఎవరైతే మన ఛానెల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్‌లో పెట్టుకోండి. ఇంటర్ సంబంధించి టిప్స్ కానివ్వండి, అప్డేట్స్ కానివ్వండి, మన ఛానెల్‌లో అప్డేట్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. మెయిన్‌గా మీకు డిస్క్రిప్షన్‌లో, కామెంట్ సెక్షన్‌లో ఒక చాట్ బాట్ లింక్ అయితే ఇస్తానన్నమాట. దాని మీద ప్రెస్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్‌గా వాట్సాప్‌లోకి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీ ఇంటర్ ఎంపీసీనా, బైపీసీనా, ఏపీనా, తెలంగాణనా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీంట్లో మనకి కొన్ని రీసెర్చ్ అయితే ఉంటాయన్నమాట. వెయిటేజ్ కానివ్వండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానివ్వండి, ఇంపార్టెంట్ మోడల్ పేపర్స్, అప్డేట్స్, ఇక్కడ గన్ షాట్ క్వశ్చన్లు కావాలి. కింద దాని మీద ప్రెస్ చేసి సెండ్ అని కొట్టండి. మనకు ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఈ విధంగా గన్ షాట్ క్వశ్చన్లు పీడిఎఫ్ ఫార్మాట్లో వాట్సాప్ రూపంలో మనకైతే రావడం జరుగుతుందన్నమాట. సో ఈ బాట్ని ఎవరు మిస్ చేసుకోవద్దు. మీకు లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అందరూ దీన్ని అయితే యూజ్ చేసుకోండి. మెయిన్‌గా మీకు మధ్య మధ్యలో ఇలా చూపిస్తూ అయితే ఉంటానన్నమాట. ఇవైతే గుర్తుపెట్టుకోండి. మెయిన్‌గా మనకి ఫస్ట్ రూల్ బుక్లెట్ అన్నమాట మనకి ఈ విధంగా ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత ఇక్కడ బ్లాక్ మార్జిన్ ఉంది కదా, ఇది నేను డ్రా చేసుకుంది. మీరు ఈ విధంగా మీకు బుక్లెట్ ఇచ్చిన వెంటనే ఈ విధంగా ఒక మార్జిన్ అయితే డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఈ బాక్స్‌లో సీరియల్ నెంబర్ వేయడానికి అయితే ట్రై చేయండి అన్నమాట. పైన సెక్షన్ ఏ, చాలామంది కంగారులో కొత్తగా అయితే ఉంటుంది కదా, సెక్షన్ ఏ అని రాయడం మర్చిపోతూ ఉంటారు. సీరియల్ నెంబర్ కూడా కొంతమంది టెన్షన్‌లో, కంగారులో మర్చిపోతూ ఉంటారన్నమాట. ఈ 2 చాలా ఇంపార్టెంటు. ఈ 2 వేస్తేనే మనకి మార్కులు అయితే రావడం జరుగుతుంది. మనకి సీరియల్ నెంబర్ వైపైన మార్కులు అయితే రావు. ఇదైతే గుర్తుపెట్టుకోండి అన్నమాట. అండ్ అలాగే చాలామంది నీట్‌గా పేపర్ మీద పెన్సిల్‌తో కొంచెం బ్లర్ అయితే అవుతుంటదన్నమాట. పైనుంచి కింద వరకు నీట్‌గా ఉండేలా పేపర్ చూసుకోండి. ఇప్పుడు టిప్స్ అయితే చెప్తాను. మెయిన్‌గా మనం క్వెషన్ పేపర్ ఇచ్చిన తర్వాత టైం వైస్ డివైడ్ చేసుకోండి. ఏ సెక్షన్‌కి ఎంత టైం ఇవ్వాలి? మనకి వచ్చిందేంటి? ఎంత బాగా ప్రెజెంట్ చేయగలుగుతామో ఒక లెక్క అయితే వేసుకోండి అన్నమాట బుర్రలో. అండ్ అలాగే దాని తర్వాత మీరు రాసేప్పుడే ప్రతి ఒక్క అక్షరం క్లీన్‌గా అయితే రాయండి. చాలామంది దగ్గరగా గజిబిజిగా రాస్తూ అయితే ఉంటారన్నమాట. మెయిన్‌గా మనం ఎంత రాసాం, ఏది రాసాం అనేది వరకు క్లియర్‌గా అయితే తెలియాలన్నమాట. అర్థం కావాలి ఫస్టు. కాబట్టి గజిబిజిగా అయితే రాయొద్దు. అర్థమయ్యేలా రాయండి. నీట్‌గా అయితే రాయండి. ఎందుకంటే మీరు ఎంత బాగా చదివారు అన్నది ఇంపార్టెంట్ కాదు. ఎంత బాగా అర్థమయ్యేలా రాశారు, రైటింగ్ ఎంత బాగుంది అదే చూస్తారు. మెయిన్‌గా ఎవరికైతే రైటింగ్ బాగోలేదో ఈ 15 రోజుల్లో కొంచెం ప్రాక్టీస్ చేయండి. మెయిన్‌గా రైటింగ్ కొంచెం ఇంప్రూవ్ అయితే చేసుకోండన్నమాట. మనకి పబ్లిక్‌లో రైటింగ్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి చెప్తున్నాను. అండ్ అలాగే దాని తర్వాత మీకొచ్చిన ఆన్సర్ మీకు కాన్ఫిడెంట్‌గా ఏ ఆన్సర్ మీద ఉంటారో, అంటే సెక్షన్ ఏ 8 మార్క్స్ మీద, 4 మార్క్స్ మీద, లేదంటే 2 మార్క్స్ మీద ఫస్ట్ మీకు ఏదొచ్చో కాన్ఫిడెంట్‌గా ఆ క్వెషన్ స్ట్రాంగ్‌గా అటెంప్ట్ చేయండి. ఎందుకంటే కరెక్షన్ చేసే వాళ్ళకు ఒక ఇంప్రెషన్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఈ అబ్బాయికి దీని మీద కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. మనకి బుక్లెట్‌లో కూడా ఇంకా ఇలాగే మ్యాటర్ అయితే ఉండబోతుందని ఒకటైతే వెళ్ళిపోతుంది వాళ్ళ బ్రెయిన్‌లోకి. కాబట్టి మీకు వచ్చిందే ఫస్ట్ అటెంప్ట్ చేయండి. సెక్షన్ రాయండి. సీరియల్ నెంబర్ మెన్షన్ చేయండి. క్వెషన్ అయిన తర్వాత కింద బార్డర్ అయితే డ్రా చేయండి అన్నమాట. అండ్ అలాగే దాని తర్వాత మీరు ఒక క్వెషన్ రాస్తున్నారనుకోండి, ఆ క్వెషన్‌లోనే సైడ్ హెడ్డింగ్‌లు, సబ్ హెడ్డింగ్‌లు ఇవన్నీ మెయింటైన్ అయితే చేయండి అన్నమాట. అండ్ అలాగే మీరు బైపీసీ విద్యార్థులైతే కలర్ పెన్స్, స్కెచ్ పెన్స్ అయితే ఉంటాయి కదా, అవైతే మెయింటైన్ చేయండి. డయాగ్రామ్ కూడా చాలా నీట్‌గా రిప్రజెంట్ చేయండి అన్నమాట. లేబులింగ్ కానివ్వండి, చాలా భాగం అయితే ఉండాలన్నమాట డయాగ్రామ్‌లో. అదే వేరే సబ్జెక్ట్ విద్యార్థులైతే వేరే పెన్స్ అన్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే బ్లాక్ పెన్స్ కానీ కొంచెం ఇంప్రెషన్ కోసం అన్నమాట. అండ్ అలాగే తర్వాత కీ వర్డ్స్ అయితే ఉంటాయి కదా, అవైతే అండర్లైన్ చేయండి. ఒక మంచి ఇంప్రెషన్ అయితే రావడం జరుగుతుంది. అండ్ అలాగే బుల్లెట్ పాయింట్స్ కానివ్వండి, నంబరింగ్ అయితే మర్చిపోవద్దు. అండ్ అలాగే మీకు ఫిజిక్స్ కానివ్వండి, లేదంటే బయాలజీ, జువాలజీ, కెమిస్ట్రీలో మనకి రియాక్షన్స్ అండ్ అలాగే ఫిజిక్స్లో కొన్ని డయాగ్రామాటిక్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి కదా, అవైతే డయాగ్రామ్లు అయితే వేయండి అన్నమాట. ఫ్లో చార్ట్లు ఉంటే ఫ్లో చార్ట్లు, టేబుల్ ఉంటే టేబుల్లు, ఇవన్నీ వేస్తే వాళ్ళకి చూడడానికి కూడా బాగుంటుంది. మనకి ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి డీటెయిల్గా రాసిన వాళ్ళమైతే అవుతాం. మన పేపర్ చూసిన వెంటనే కరెక్ట్‌గా బాగుండాలన్నమాట. అంటే పేపర్ ప్రజెంటేషన్ కానివ్వండి, పాయింట్ మనకి పాయింట్ టు పాయింట్ అయితే రాయాలన్నమాట. పారాగ్రాఫ్ కింద అయితే రాయకూడదు. రాయకండి. అండ్ అలాగే మెయిన్‌గా సైడ్ హెడ్డింగ్‌లు కానివ్వండి, సబ్ హెడ్డింగ్‌లు కానివ్వండి, అండర్‌లైన్ కానివ్వండి, క్వెషన్ అయిన తర్వాత ఒక బార్డర్ అయితే డ్రా చేయండి. చాలామంది ఏం చేస్తారంటే
మెయిన్గా మీరు చూస్తున్నారు కదా, ఇలా రాసుకుంటూ వెళ్తారు, స్ట్రైక్లు ఇలా చేస్తూ ఉంటారు. ఇలా చేస్తే ఇక్కడ తప్పు ఉంది అని మనం చూపించిన వాళ్ళైతే అవుతాం. కాబట్టి ఏమన్నా స్ట్రైక్స్ అయితే ఎక్కువగా అవాయిడ్ చేయండి. స్ట్రైక్ లేకుండా రాసుకుంటూ అయితే వెళ్ళిపోండి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. స్ట్రైక్స్ అయితే ఎక్కువ చెయ్యొద్దు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం చేయకుండా ఉండాలి చూసుకోండి అన్నమాట. అండ్ అలాగే తర్వాత ఎగ్జాంపుల్స్, మీరు ఏమైనా ఎగ్జాంపుల్స్ ఇవ్వాలనుకుంటే కింద ఎగ్జాంపుల్స్ అని పెట్టి ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ అలాగే పాయింట్ వైజ్ రాయండి. చూసిన వెంటనే మనకి ఒక ఇంప్రెషన్ అయితే వచ్చేస్తుందన్నమాట. వాళ్ళకు కూడా, ఎందుకంటే గజిబిజిగా రాసి తప్పులు రాసి రైటింగ్ బాగోపోతే వాళ్ళకి కొంచెం ఫాస్ట్గా ఇంటూ కొట్టుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకంటే రోజుకి ఒకసారి ఇన్విజిలేటర్ 30 పేపర్లు కరెక్షన్ చేసుకుంటూ రావాలి. కాబట్టి వాళ్ళు ఫాస్ట్గా చేసుకుంటూ వస్తారు. మీ రైటింగ్ కొంచెం పాయింట్ వైజ్ కొంచెం మీ పేపర్లో కంటెంట్ ఉంటే కనుక మీకు కొంచెం మార్కులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. అండ్ అలాగే దాని తర్వాత మీకు మొత్తం పేపర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి రివ్యూ చేసుకోండి. ఏంటి, ఎలా రాసాం, ఎక్కడ తప్పులు ఉన్నాయి, ఏమైనా దాంట్లో యాడ్ చేయాలా, ప్రజెంటేషన్ ఏ విధంగా మార్పులు చేయాలా అని మీకు ఒక ఐడియా అయితే రావడం జరుగుతుంది. దాని తర్వాత కరెక్ట్గా నెంబరింగ్ ఇచ్చామా లేదా ఇది కూడా చూసుకోండి అన్నమాట. అండ్ అలాగే చాలామంది మెయిన్గా చదవని విద్యార్థులు మెయిన్గా సోది రాస్తూ ఉంటారు. ఫుల్ సోది అయితే ఉంటుంది అన్నమాట. ఇలా అయితే రాయొద్దు. మీకు వచ్చిన దాంట్లో కొంచెం ఎవాపరేట్ చేసి రాయండి. అంతే తప్ప మొత్తం ల్యాగ్ అయితే చేసుకోవద్దు. అండ్ అలాగే పేజ్ నీట్నెస్ అయితే మెయింటైన్ చేయాలి. మీ పేపర్ చూసిన వెంటనే ముత్యంలాగా ఉండాలన్నమాట. అన్నీ కొట్టేసి తప్పులు, స్ట్రైక్లు, రైటింగ్ బాగాలేక ఇలా అయితే వద్దు. కొంచెం నీట్గా పేపర్ అయితే మెయింటైన్ చేయండి. అండ్ అలాగే దాని తర్వాత స్పేస్, మెయిన్గా ఒక పాయింట్, ఒక లైన్ రాస్తారనుకోండి, చిరిగిచ్చి అయితే రాయొద్దు. కొంచెం నీట్గా అర్థమయ్యేలాగా స్పేస్ ఇస్తే అయితే రాయండి అన్నమాట. అండ్ అలాగే తర్వాత మెయిన్గా మీకు ఎవరికైతే రైటింగ్ బాగోలేదో రైటింగ్ అయితే ప్రాక్టీస్ అయితే చేయండి. మీ రైటింగ్ ఎంత బాగుంటే అక్కడ మనకి అంత మార్కులు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఇరిగిచ్చి అయితే రాయకండి. అండ్ అలాగే సెక్షన్లో క్వశ్చన్ నెంబర్లు ఇలా అయితే అన్ని చూసుకోండి. అన్ని క్వశ్చన్లు అటెంప్ట్ అయితే చేసుకోండి అన్నమాట. ఎందుకంటే ఇక్కడే మనకి బెనిఫిట్ అయితే అవుతుంది కాబట్టి చెప్తున్నాను. మెయిన్గా మనకి ఈ విధంగా మనకి బుక్లెట్ అయితే ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక మార్జిన్ అయితే డ్రా చేసుకోండి. ఇక్కడ సెక్షన్ ఏ పెట్టండి. ఇక్కడ సీరియల్ నెంబర్ ఎంటర్ చేయండి. మెయిన్గా పాయింట్ వైజ్ రాయండి. స్ట్రైక్స్ అయితే వద్దు. ఇంపార్టెంట్ పాయింట్స్ అండర్లైన్ చేయండి. సబ్ హెడింగ్ పెట్టండి. పాయింట్ ఇన్ వెంటనే క్వశ్చన్ మార్క్ కింద లైన్ అయితే డ్రా చేసుకోండి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ మంచి మార్కులు అయితే రావడం జరుగుతుంది. ఇదైతే పక్కా అనమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మన ఎంత ఎరగబడి చదివేసినా అంత ఇంపార్టెంట్ కాదు. ఎంత బాగా మన ఫేజ్ ఏంటో తెలీదు. కాబట్టి మనకు తెలిసిందే పేపర్ మాత్రమే. మనం ఎంత బాగా ప్రజెంట్ చేస్తే మనకి అన్ని మార్కులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి చెప్తున్నాను, పేపర్ ప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. ఇదే ఫస్ట్ స్టెప్ అనమాట. మనకి మార్కులు రావాలన్నా వద్దన్నా ఈ పేపరే డిసైడ్ చేస్తుంది కాబట్టి చెప్తున్నాను. దీన్ని ఎంత బాగా, నేను చెప్పిన కొన్ని టిప్స్ మాత్రమే, ఇది యూజ్ చేస్తే మీకు చాలా బెనిఫిట్ అయితే అవుతుందన్నమాట. ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ టిప్స్. ఎవరికైతే రైటింగ్ బాగాలేదో ఇప్పటి నుండి రైట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ అలాగే నేను చెప్పిన టిప్స్ డైలీ ఫాలో అవ్వండి. ఈ 15 days మీకు అలవాటు అయితే అవుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఫర్దర్ మీకు ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో అప్డేట్ ఇస్తాను. మరిన్ని టిప్స్తో మళ్ళీ అయితే కలుద్దాం. అందరూ ఈ చాట్ బోర్డ్ని అయితే యూజ్ చేసుకోండి అన్నమాట. ఎవరు మిస్ చేసుకోవద్దు. మీకు లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని ద్వారా ఇంటర్ సంబంధించి ప్రతి ఒక్క గైడెన్స్ కూడా మనం ఈజీగా తెలుసుకోగలుగుతాం. ఎవరు మిస్ చేసుకోవద్దు. అందరూ యూజ్ అయితే చేసుకోండి.